ఇది డాక్యుమెంట్, ఇది లింక్ డాక్యుమెంట్, ఇది ఇంకో లింక్ డాక్యుమెంట్. దానికి చేసి 4 బోర్లు వేసినా, ఇల్లు పెట్టినా, జామ తోట పెట్టినా, మామిడి తోట పెట్టినా, కొబ్బరి తోట పెట్టినా. నాకు అక్రమంగా చేపించుకుంటే అక్రమంగా నేను ఎప్పుడు కూడా చేసుకోను. అటువంటి పని చేయాలి. నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినంటే కింది స్థాయి నుంచి వచ్చింది. ఇది న్యాయస్థానం నడుస్తుంది. న్యాయస్థానం మీద నాకు మొత్తం గౌరవం ఉన్నది. ఆ గౌరవంతో న్యాయస్థానంలో తెలుస్తుంది. మీరు ఎవరి నుంచి కొనుక్కొని విజయలక్ష్మి బండారు. ఇప్పుడు కంప్లీట్ డాక్యుమెంట్ ఏమైనా చూపించలేదు? డాక్యుమెంట్స్ కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, చూపించరా? వాళ్ళ దగ్గర పాత డాక్యుమెంట్ ఒకటి ఉందని చెప్పి పిఎస్ నుంచి మీకు ఎలాంటి స్పందన వచ్చింది? ఏం స్పందన నా మీదనే ఉంటుంది. నేను కొన్నోని నా పైసలు ఆ టైంలో 20 లక్షలు పెట్టి కొన్నా మొత్తం భూమి. ఆ 20 లక్షలు పెట్టి కొంటే లేదు నువ్వు ఓడిజేరి ముద్దాయి అంటే పోలీసు ఓడిజేరి అయితే పేపర్లో అనుకుంటే ఎప్పుడు అమ్మేసి బయట పడుతున్నాయి. ఇప్పుడు నా పక్క రైతున్నాడు, ఈయన కూడా అడుగుని నేను 30 ఏళ్ల నుంచి చేస్తున్నా వ్యవసాయం. ఇప్పుడు మీరు కొన్నదంటే మన వ్యవసాయం చేస్తారా? జామ తోట ఉంది, చుట్టూ ఫ్రీ క్యాష్ చేసుకుంటూ విజయలక్ష్మి మేము ఆమె గుర్తుపడ్డం కాబట్టి పేపర్లు ఇచ్చినాం. వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసారు. ఒక ఆయన తోలుకు వచ్చి ఆమె తెలియదు. విజయలక్ష్మి రిజిస్ట్రేషన్ వచ్చి ఆమె చేసింది కదా. తెలియదు మనం 20 ఏళ్ళకి ఆమె ఉన్నదా లేదా, అడ్రస్ లేదు, ఏం లేదా. తీసుకునే ముందు పేపర్ మామూలుగా రైతు తీసుకున్న పేపర్ రైతు తీసుకుంటే నాకు ఆమె ఎవరు తెలియదు కాబట్టి సిద్ధం కాబట్టి కొనుక్కున్నాం. ఏదైనా వస్తువు కొనుక్కుంటే చాలా కొనుక్కుంటాం కదా, విలువైన భూమి కదా, మధ్యపాటు కొనలేదు కదా. పేపర్ ప్రకటన ఇచ్చి కొనుక్కున్నాం కదా. అదే ఎవరైనా ఉంటే వస్తుందని అది కూడా 8 రోజులు కాదు, సుమారు 1 నెల రోజులు ఆగిన. విజయలక్ష్మికి వేరే వాళ్ళ అవసరం విజయలక్ష్మికి విజయలక్ష్మికి భార్గసాయి అమ్మిండు. ఆయనకు మా ఊరైన మహేశ్వర పైన అబ్దుల్. విజయలక్ష్మి అమ్మి మళ్ళీ ఆమెను ఎందుకు తిరుగుబాటు చేస్తుంది? ఇంకా ఏం బలమైన ఆరోపణలు ఉన్నాయని మీరు ఆలోచన చేస్తారు? ఏం ఆలోచన చేస్తుంది? మాకు ఇబ్బంది పెడుతున్నాం, మాకు పెడుతున్నారు వాళ్ళు. ఇంతకంటే ఎక్కువ చెప్పాము. న్యాయస్థానంలో నడుస్తుంది. న్యాయస్థానం మీద గౌరవం ఉంది. గౌరవం ఉంటే సో మీకు కొన్న డాక్యుమెంట్లు మొత్తం వాళ్ళకి చూపించారా పిఎస్ లో? సో వాళ్ళ నుంచి ఏం స్పందన లేదు మీకు? ఇప్పుడు కేసు మొత్తం తుది తీర్పు ఇవ్వలేదు. మరి కేసు ఎట్లా చేసినారు? కేసు నడుస్తుంది కదా, అది ప్రాసెస్ ఉంది కదా. ప్రాసెస్ ఉన్నది. మరి సివిల్ మ్యాటర్ కదా, కోర్టులో ఆల్రెడీ నడుస్తుంటే కూడా ఇక్కడ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసింది పైన కేసు? ఈ కేసు రిజిస్ట్రేషన్ చేసినాకనే కోర్టుకు పోయినాం. అంతకుముందు పోలేదు. కోర్టుకు వాళ్ళు రాలేదు. పొజిషన్ లో మీరు ఉంటున్నారు కదా, పొజిషన్ లో ఎవరు రాలేదు. ఒకసారి సిఐ సాబు ఆమె దొరుకుని వచ్చిందట. ఈయన ఉన్నాడు, నేను అయితే చూడలేదు. ఒకసారి సిఐ తీసుకొని వచ్చింది మైదర్. దానికి ముగ్గురు మహేందర్ రెడ్డి, వాటర్ ఫిల్టర్ మహేందర్ రెడ్డి తీసుకొని వచ్చి ముగ్గురు కాన్స్టేబుల్ సిఐ ఉంది. వచ్చి ఇది ఎవరు ఈ గుర్తుపడతాం అంటే ఎవరో వాళ్ళు ఈ పొలం అవుతుంది షిప్పుడు అని చెప్తే వీళ్ళేదంటే ఎక్కువ అంటే ఈమె ఇప్పుడు వరకు మేము గుళ్ళు ముక్కున్నాం నీకు ఎట్లున్నా అంటే నేను నాకు దొరుకున్నదే కదా సార్, నాకెట్లా తెలుసు అంటే ఈమె ఎప్పుడు చూడలేదు. మేము చూడండి ఎట్లా చెప్తా మా కొడుకుండే ఇప్పుడు ఈ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి ఈమె ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు. ముసలాం ఉంది ఆమె చెయ్యి కొడుకు వీళ్ళే పట్టుకొని తీసుకొచ్చారు. మహేందర్ రెడ్డి కార్లు ఎక్కించుకొని వచ్చేది. అదే నువ్వు ఆయన మాకు నీకేం తెలుసు అంటే అన్ని తెలుసు సార్, పుట్టి పెరిగిన వీళ్ళే మేము, మాకు తెలియదు. పొలమే మేము తీసుకున్నాము. మా పొలానికి మాకు తెలియదు. ఎవరు తీసుకున్న పోతున్నా తెలియదు. మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు అసలు? మహేందర్ రెడ్డి తుమ్మూరు మహేందర్ రెడ్డి
ఆయనకి దీనికి సంబంధం ఆయనకు వాళ్ళకి తెలియదు సంబంధం ఏంటో ఎట్లా అనేది తెలియదు. కేసీఐ ఈ ప్రజెంట్ సీఏ ఇంతకు ముందు సీఏ ప్రజెంట్ గా ఇప్పుడున్న సీఐ విమలేశ్వరరావు ఆయన పేరు నాకు తెలియదు. ఇప్పుడున్న సీఐ తీసుకొని వచ్చింది. విజయలక్ష్మి తీసుకొని ఆయన వచ్చి ఉత్సాహం ఉన్న ఆమె ఆమె మహేందర్ ఒకరేనా ఇంకా నాకు తెలియదు. ఆమె ఐదు ఎప్పుడే వచ్చింది. ప్రజెంట్ రేపటి సార్ మీరు పోయిసారి అలా పోవద్దని చెప్పారు మరి ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? మిమ్మల్ని రావద్దని ఏం చెప్పాలి? ప్రస్తుతానికి పొజిషన్ అయితే మీరే ఉన్నారా? పొజిషన్ లో మేమే ఉన్నాం ఇంతవరకు. అసలు మీ పేపర్లు వాళ్ళు చెక్ చేశారా? అసలు చూపెట్టి చూశారా? మరి చూసినాక వాళ్ళ స్పందన ఏమొస్తుంది? అసలు పేపర్లు మేము ఉన్నాయి కదా, స్పందన కేసు పెట్టి ఇంకేం స్పందన? వాళ్ళ దగ్గర ఎలాంటి పేపర్స్ ఉన్నాయి? మరి వాళ్ళ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు మాకు చూపెట్టాలి కదా, చూపెట్టలే కదా. పిఎస్లో చూపించాలి కదా. మన పిఎస్పీ ఎందుకు తీసుకున్నారా? మీరు కోర్టుకు వెళ్ళలేదు ఒక డాక్యుమెంట్ చూపించాం, కోర్టుకు వెళ్ళాం, కోర్టులో ఇప్పుడు వెళ్ళాం కేసు పెట్టి. అంటే మొన్న నిన్న సెప్టెంబర్ నిన్నే కేసు మొన్న 3-4 నెలలు అయింది. 21 సెప్టెంబర్ లా ఎఫ్ఐఆర్ బుక్ చేసింది. ఎప్పుడైనా 21 సెప్టెంబర్. మన 20 సెప్టెంబర్ 2004 ఒకవేళ నాతో ఏమైనా తప్పు జరిగితే కూడా దాన్ని సరిదిద్దుకుంటాను నేను. కానీ కోర్టు ఏం తీర్పించినా మహేందర్ రెడ్డి కావాలని వాళ్ళని తీసుకొచ్చాను అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఒక వస్తువు ఉందనుకో, నా వస్తువు కాదు 4 సార్లు ఒకసారి కాకుండా ఒకసారి తిరుగుతుంది కదా. మరి ఇప్పటివరకు 30